వీరుల కుటుంబం కర్నల్ సోఫియా ఖురేషీది. గుజరాత్కు చెందిన ఈమె పూర్వీకులు ఝాన్సీ లక్ష్మీబాయితో కలిసి యుద్ధం చేశారు. తాతలు, తండ్రులు సైన్యంలో పనిచేసిన వారే. దీంతో పసితనం నుండే జోలపాటల ఎరుగును, దేశం కోసం పోరాడిన వారి ధైర్య సాహసాలు, వాళ్ల దేశభక్తినే కథలుగా విన్నా. అందుకే ఆర్మీ యూనిఫామ్ ధరించాలని కలగన్నా అంటున్నారు సోఫియా. కానీ అప్పటికి ఆర్మీలోకి అమ్మాయిలకు ప్రవేశం లేదు. దీంతో రక్షణ రంగానికి సాయపడవచ్చని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో చేరారు. పరిస్థితులు మారి ఆర్మీలో అమ్మాయిలకు అవకాశం ఇచ్చాక తన కలల సర్వీస్లోకి అడుగుపెట్టారు. 26 ఏళ్లగా సేవలందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం భారత ఆర్మీకి కీలక కాంబాట్ విభాగానికి కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ని నడిపిస్తున్న ఈమె తిరుగుబాట్లు, తీవ్రవాదులకు వ్యతిరేకంగా బృందాలను నడిపించారు. ఐరాసా పీస్ మిషన్లో భాగంగా కాంగోలో విధులు నిర్వహిస్తున్నప్పుడు తప్పిపోయిన 6 ఏళ్ల అమ్మాయిని తల్లిదండ్రుల దగ్గరికి చేర్చారు. వాళ్ల కృతజ్ఞతతో తర్వాత ఆ చిన్నారి పేరును సోఫియాగా మార్చారట. దాన్ని తన కెరియర్లో మర్చిపోలేని సంఘటనగా చెబుతున్నారామె. తర్వాత ఆపరేషన్ సింధూర్లో బ్రీఫింగ్ ఇవ్వడాన్ని మర్చిపోలేనంటున్నారు. కలలు కనండి, వాటిని నిజం చేసుకోవడానికి అంతే ధైర్యంగా ప్రయత్నించండి. మన దేశ భవిత మీ చేతిలోనే ఉంది అంటూ యువతకు పిలుపునిస్తున్నారు సోఫియా.